ప్రజలు, మహిళలు, పెద్దలు అందరికీ మీరు ఎన్నుకున్న సర్పంచ్ గారు ఊరు పద్మా మహేందర్ గారు, మొన్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు, మన మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, ఇక్కడ విలేజ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు ఇంద్రసేన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, తేరేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బొక్క మల్లేష్, మహేందర్, నిమ్మ అంజిరెడ్డి, కందుకూరు మండల్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరి పేరు మీద ముఖ్యంగా వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. అమ్మ, నేను పరిచయం చేసుకుంటా. నా పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి. మీరు నాకు ఓటేసి ఢిల్లీకి పంపించిండ్రు, నాకు ఎంపీగా చేసిండ్రు. నేను ఎక్కువ ఢిల్లీలో ఉంటా, కానీ ఇక్కడ కూడా తిరుగుతుంటాను. మా ఊరు ధర్మస్థలం అనే ఊరు, అది చేవెళ్ళ దగ్గర ఉంటుంది. అది రంగారెడ్డి జిల్లానే. ఆ రంగారెడ్డి అంటే మా తాత అన్నమాట, ఆయన కొడుకును. నేను రాజకీయాలలో లేకుంటే రాజకీయాలకు వచ్చిన. మీరందరి సహకారంతో ఎంపీ అయినాను. బీజేపీ పార్టీ, మోడీ అన్నీ చూసి నాకు ఓటేసిండ్రు. ఎందుకంటే మోడీ మీద చాలా మటుకు దేశం వ్యాప్తంగా అభిమానం వచ్చింది, నమ్మకం వచ్చింది. తను ఎన్నో చేస్తున్నాడు. నేను మొట్టమొదలు కాదు ముంచట గ్రామానికి వచ్చినట్టు ఇది 5వసారి వస్తుంటా. అంటే ఎలక్షన్ ప్రచారం ఇడిచిపెట్టండి. నేను 2014లో వచ్చిన ఇక్కడికి, మధ్యలో ఎన్నోసార్లు వచ్చినా, ఇవాళ కూడా వస్తున్నా. సంతోషం ఈరోజు మీ గ్రామానికి పిలిచినందుకు. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే అంటారు, అంటే మన గణతంత్ర దినోత్సవం. మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కానీ దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని దేశాలకు ఉండేది ఇది. బ్రిటిష్ దేశానికి ఉండదు, అమెరికా దేశానికి ఉండదు, ఎన్నో దేశాలకు ఓన్లీ స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. కానీ గణతంత్ర దినోత్సవం ఎన్నో దేశాలకు ఉండదు, మనకుంటుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్రం మీ దేశాన్ని ఏం చేసుకుంటారు? నాశనం పట్టిస్తారా? అందరిని కలుపుకొని మిరికిపోతారా? ఇదే కదా. అందుకే చట్టం అంటే చట్టం కంటే ముందు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. అందరు కలిసి రాసి ఇదే రాజ్యాంగం అడుగుసారలా ముంగటు పోదామని, అందరిని కలుపుకొని పోదామని ఈ దినమే ఆ రాజ్యాంగం అమలైంది. మనము ఒక రిపబ్లిక్ అయినాము. అందుకే ఈరోజు పరేడ్ కూడా ఉంటుంది. మీరు టీవీలో పొద్దుగాల చూసిండొచ్చు. అక్కడ చూసిన పొద్దుగాల ఆర్మీలు, బలమైన సైన్యాలు ఢిల్లీలో మార్చింగ్ పోతాయి. తోపులు, విమానాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద పరేడ్ ఉంటుంది. అంటే ఇది ఎందుకు? మన దేశం బలం చూపెడుతందుకు కాదు. ఇంత పెద్ద ఆర్మీ ఉన్నా కూడా ఆ ఆర్మీ ఎవరికి సెల్యూట్ కొడుతుంది? ప్రధాని ముర్ము గారికి సెల్యూట్ కొడుతుంది ఒక మహిళ. రాష్ట్రపతి ముర్ము గారికి, అట్లనే ప్రధానమంత్రి మోడీ గారికి. అంటే ఎవరు కొడుతున్నట్టు? అంటే మనందరికి కొడుతున్నట్టు. ఇంత పెద్ద సైన్యము సల్యూట్ కొట్టేది మనందరికీ. వేరే దేశాలు అట్లుండదు. ఆడ సల్యూట్ కొడితే వాళ్ళ జనరల్, సేనాధిపతికి కొడతారు, జనరల్కి కొడతారు. ఇదే మన రాజ్యాంగం రాసింది. ఇది స్వాతంత్రం వస్తేందుకు ఈ రాజ్యాంగం కొరకు ఎంతోమంది త్యాగం చేసిండ్రు. మీకు తెలుసు, భగత్ సింగ్ గారి నుంచి, సుభాష్ చంద్రబోస్ గారి నుంచి, సర్దార్ పటేల్ గారి నుంచి, మన గాంధీజీ గారు ఎన్నో చేసిండ్రు, త్యాగాలు చేసిండ్రు, వచ్చింది స్వాతంత్రం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి స్వాతంత్రం ఉండాలంటే అధికారం ఎక్కడుండాలి? గాంధీజీ గారు గ్రామ పంచాయత్ రాజ్ అనే సిద్ధాంతం మీద మన భారతదేశం ఉండాలని. అంటే అది ఏమన్నట్టు అంటే అధికారం మీది నుంచి కిందికి కాదు, గ్రామ పంచాయత్ నుంచి మీదికి పోవాలి అధికారం. అంటే ఎట్లయితే చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్కో, ఆ రాష్ట్రం ప్రజలు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ఈ రాష్ట్రం ఎటు దిక్కువాలి, ఏం చేయాలి అని గ్రామాలలో సర్పంచ్ ఇంకా వార్డ్ మెంబర్లే, బయటోళ్ళకి హక్కు లేదు.
ఇక్కడ చీఫ్ మినిస్టర్ మీ సర్పంచ్టే, ఇక్కడ నిర్ణయాలు ఇక్కడనే ఉండాలని గాంధీజీ గారు చెప్పిండ్రు. అదే సిద్ధాంతం, పంచాయతీరాజ్ సిద్ధాంతం అంటే అదే. కింద అధికారం కింద ఉండాలి, అధికారం ఇక్కడ ఉండాలి. మన బీజేపీ సిద్ధాంతం కూడా అదే, అంతోదయ అంటాం. అంటే అధికారం అన్నిట్ల కిందికి ఉండాలి, కిందోళ్ళు మీదికి రావాలి, అధికారం మీదోళ్ళ దగ్గర ఉండొద్దు. అయితే ఉపాధి హామీ గురించి నేను మాట్లాడతాను. ఉపాధి హామీ అనేది దానికి నేను మాట్లాడడానికి సంబంధం ఉన్నది, చెప్తాను. ఉపాధి హామీ అనేది ఇప్పుడు కాదు, వెనకటి సంది ఉండే. బ్రిటిష్ సమానాలు ఉండే, రాజుల సమానాలు కూడా ఉండే. కరువు వచ్చినప్పుడు రాజు ఆయన దగ్గర బంగారం ఉండేనో ధనం ఉండేనో, పని లేకున్నా పని పెట్టేది. ఈ భవనం కట్టు, గా రోడ్ అయ్యి, ఈ తవ్వు అని. ఎందుకంటే ఉపాధి, ఎందుకంటే ప్రజలు తిండి లేకుంటే ఎండిపోతారు, కొన్ని పైసలు ఉంటే కొనొచ్చని రాజులు పెట్టింది వెనకట. దాని తర్వాత బ్రిటిష్ జమానాల ఎన్నో ఫ్యామిన్ కోడ్, కలోనియల్ ఫ్యామిన్ కోడ్ అని ఎన్నెన్నో పేర్లు ఉండే దీనికి. దాని తర్వాత కొన్ని రాష్ట్రాలు పెట్టింది. మహారాష్ట్ర రాష్ట్రము వాళ్ళ సొంత ఉపాధి హామీ పెట్టింది. దాన్ని మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే పేరు ఉండే. అంతకుముందు రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అని ఉండే. అదే కాక అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది ఏంటంటే, మన హక్కు, పని చేసే హక్కు ఉంది, మనకు పని ఇవ్వాలి, ప్రభుత్వం ఉంటే మనకు పని ఇవ్వాలి, కనీసం ఇన్ని రోజు పని ఇవ్వాలని ఒక మన హక్కు తీరుగా. దాని తర్వాత నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అయింది. దాని తర్వాత 2005లో మళ్ళా, అప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము 2005లో ఇంకో పథకం పెట్టింది. అది ఉపాధి హామీ పథకం, మనం అందరం అంటారు. దాని మొత్తం పేరు మన్రేగా అంటారు. మన్రేగా, MGNRE స్కీమ్ అంటారు, ఇంగ్లీష్లో మన్రేగా అంటారు, కానీ మనం ఏమంటాం ఉపాధి హామీ. చాలా మంచి పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మంచి ఉద్దేశంతో పెట్టింది. కానీ దానికి అమలు చక్కగా కాలేదు, ఎవరికి లాభం కాలేదు. చెప్తే ఏముందో, ఉపాధి హామీ 2005లో పెట్టింది, 60 రూపాయలు ఇచ్చేది. ఒక దినం ఉపాధి కొరకు 60 రూపాయలు ఇచ్చేది. అండ్ 60 రూపాయలు ఇచ్చేది మీరు ఏమనుకోకుండా, అప్పుడు వెనకటి ఉండి, ఇప్పుడు అట్లా లేదు పద్ధతి. అధికారులు ఏమనుకోవద్దు. వెనకటి ఎట్లున్నా అంటే, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు, అండ్ నాకు అంత డేటా ఇచ్చిండు. కానీ వెనకటి ఇట్లా లేకుండే, ఫీల్డ్ అసిస్టెంట్ వెనకటి ఇట్లా లేకుండే. వెనకట 60 రూపాయలు ఇస్తే అక్కడ ఊరు బయటికి పోయి ఓ గడ్డబారి ఇచ్చేది, లేకుంటే కొడవలు తీసుకోయేది, ఓ గుంత తవ్వినట్టు చేసేది, 2 గడిపోసలు కోసినట్టు చేసేది. గదే ఉపాధి హామీ. పోయి అటెండెన్స్ వేసేది. అటెండెన్స్ వేసేందుకు ఆ ఫీల్డ్ అసిస్టెంట్కు 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే, 60 రూపాయలు కదా, వాళ్ళకి ఇంత లంచం ఇస్తే ఇంత వాళ్ళకి ఇచ్చేది, ఇంత మీరు తీసుకునేది. ఆ 30-40 రూపాయలతోటి ఎవరికి లాభం అయితే లేదు. ఆ 2 గడిపోసలకు వస్తే ఎవరికి, ఊరికి లాభం అయితే లేదు, ఎవరికి లాభం అయితే లేదు. ఇట్లా కొనసాగుతూ ఉంది. కానీ ఈ లంచాలు ఏదో ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, ఆడ ఉపాధి హామీ, కేంద్ర ఉపాధి హామీ ఎవరిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా. ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి హామీ? కేంద్ర ప్రభుత్వం వస్తుంది రాష్ట్రానికి. వాళ్ళు ఇక్కడ వంతే వేలాది కోట్లు వంతే, ఇక్కడ ఓ చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ 30 రూపాయలు తీసుకుండొచ్చు. కానీ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వీళ్ళందరూ ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆడ 5,000 కోట్లు పంపిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గరకు వచ్చే వరకు అవి 2-3 వేల కోట్లే అవుతాయి. అంటే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేది. ఏమి లెక్కలు రాసేది, ఎల్లయ్య, మల్లయ్య, ఈ రెడ్డి, ఆ రాజు, ఈ ముద్రాజు, ఎవరు పేరు రాసేది. అందులో కాళ్ళు లేనోళ్ళయి, గుడ్డోళ్ళయి, చచ్చిపోయిన వాళ్ళయి పేర్లు, లక్షలాది పేరు రాసి వాళ్ళే జేబులు వేసుకునేది. ఇక్కడనేమో చిన్న 30 రూపాయలు పెడితే ఆడ 1000 కోట్లు అక్కడనే పోయేది. ఇటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. అది 2005 నుంచి కొంచెం ఎక్కువ చేశారు. 2014 వచ్చే వరకు, 2005లో 60 రూపాయలు ఉండే కదా, దాన్ని 137 రూపాయలు చేసిండ్రు 2014 వచ్చే వరకు. దీంతో పెద్ద లాభం అయితే లేకుండే. నిజమైన ఉపాధి లేని పేదోళ్లకు, భూమి లేని వాళ్ళకు మొత్తం పైసలు వస్తలేకుండే. అయితే దీన్ని సవరణ చేసిండ్రు. దీన్నే
ఎప్పుడు 2014లో సవరణ చేసి ఇప్పుడు ఏం చేసిందంటే 2-3 చేసిండ్రు. ఒకటేమో దీన్ని పెంచిండ్రు, ఎక్కువ చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పనిచేస్తే 307 రూపాయలు వచ్చేటట్టు చేసిండ్రు. ఇంకోటేమో మధ్యవర్తులు ఎవరు లేరు, డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, ఒక్క పైసా వదలేదు. చెప్పింది కదా ఇప్పుడే నరసింహారెడ్డి గారు, వెంకట ప్రధానమంత్రి అప్పుడు రాజీవ్ గాంధీ ఉండే, ఆయన చెప్పిండు, నేను ఊర్లకు ₹100 పంపిస్తే ముట్టేది 15 రూపాయలే, మధ్యలంతా 85 రూపాయలు మధ్యవర్తులు. ఇప్పుడు ₹1 కాదు, ఒక్క పైసా లేకుండా డైరెక్ట్ మీ బ్యాంక్లో పడుతున్నది. అయితే దీంతో కొంచెం లాభం అవుతుంది, కానీ సరిపోని లాభం అయితే లేదు. ఎందుకంటే ఆ విధానం ఎట్లా అవుతుందో అట్లే ఉన్నది, విధానం ఎట్లుందో అట్లే ఉంది. అయితే ఇప్పుడు ఎట్లుందంటే పద్ధతి, మీరు పనిచేసినాక తనున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ రాసుకున్నాక టెక్నికల్ అసిస్టెంట్ వారంలో ఒకసారి వచ్చి అది ఎంత పని చేసినా కోల్చుకున్నాక ఈయన ఇంజనీర్ నెలకోసారి వచ్చి వీళ్ళు నిజంగానే కొలత మంచిగా ఉందా, అటెండెన్స్ కరెక్ట్ చేసినా వీళ్ళ మీద ఉంటాడు. నెల తర్వాత వస్తాడు, ఆ రిపోర్ట్ తీసుకొని ఎంపీడీఓకి పెడతారు. ఆ ఎంపీడీఓకి ఉన్న పైసలు పెట్టి వస్తాయి. ఎంత టైం పడుతుంది? కనీసం నెల కంటే ముందు రావు ఈ పద్ధతి ప్రకారంగా, అంతే కదా? ఇట్లా చేస్తాయి. అందరూ మంచి పని చేసినా కూడా నెల అయితే మీకు పైసలు వచ్చేవారు, కనీసం నెల అవుతుంది. అండ్ కొంచెం ఎవరైనా డిలే అయితే, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ పంపించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓకి పంపించినందుకు డిలే అయినా, లేకుంటే ఇంకెక్కడ నేను డిలే అయినా మీకు 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఉన్న ఉపాధి పథకం, దాని పేరేంది? MNREG స్కీమ్. ఉద్దేశం మంచిదే, అమలు చక్కగా అవుతుందా? అయితే లేదు. అయితే దీన్ని కొంచెం సవరణ చేసిండు మోడీ గారు. ఒకటేమో బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ వచ్చేటట్టు చేసిండు. అదే కాక ఏమైనా పని చేస్తే నేను నా చెమటతోటి నాకింత ఉపాధి వస్తుండొచ్చు, నాకింత కూలి వస్తుండొచ్చు, కానీ నేను ఇంత పని చేస్తే గ్రామానికి కొరకు, గ్రామం కూడా లాభం కావాలి కదా. అది వేస్ట్ అంటే ఎవరికి లాభం? నాకు కూడా మంచిగా అనిపించదు. నేను బొంత తోతే ఇంకో లాభం కావాలి కదా. అయితే లాభమయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గడపారంటే ఓ బొంత కొదవచ్చు, ఓ కొడవలంటే గడికి పూసకోవచ్చు. కానీ ఒక రోడ్ వేయాలనుకోండి, దాంట్లో ఉపాధి కావాలి, కూలి కావాలి, దాంట్లో ఇంత కంకర కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇంత ఉసుక కావాలి, దానికి పైసలు అవుతాయి కదా. అయితే మోడీ గారు ఏం చేసిందంటే, దీనికి మెటీరియల్ కాంపోనెంట్ అంటే సిమెంట్ కంకర కొంటందుకు కూడా పైసలు ఇస్తాము, అది వేరే, కూలి పైసలు వేరే ఇస్తాము, అది కాకిది. అయితే ఇప్పుడు ఎన్నో రోడ్లు అయినాయి ఉపాధి హామీతోటి, మీ ఉపాధితోటి ఆ మోడీ ఇచ్చిన సిమెంట్ కంకరతోటి రోడ్లు అయినాయి. ఇది మెటీరియల్ కాంపోనెంట్ అని. ఎందుకంటే పని చేస్తే ఆ పని కనబడాలి. నేను అక్కడ ఈ కలెక్టర్ని కూడా అడుగుతున్నా, రంగారెడ్డి కలెక్టర్ని కూడా అడుగుతున్నా, కానీ నేను వికారాబాద్, నా ఎంపీ వికారాబాద్ కూడా నేను ఎంపీని. అయితే వికారాబాద్ జిల్లాలో కలెక్టర్తో పనిచేసి ఉపాధి హామీ కంకర, ఇవన్నీ కంకర సిమెంట్ వాళ్ళ 3,75,000 కంకర ఊరికి ఇస్తే, నేను నా నిధులతోటి 1,25,000 పెట్టి 2 కలిపితే 5 లక్షలు అవుతాయి. 200 రోడ్లు వేయించిన ఉపాధి హామీతోటి. దాంతో ఈ గ్రామానికి లాభం అవుతుంది. బయట పోయి 2 గడిపోసలకు వస్తే ఏం లాభం అయితే లేదు, ఓ బొంతతో ఎక్కువ లాభం అయితే లేదు. ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు అది కూడా అయితేందుకు మెజర్మెంట్ పెడుతుంది, కొంచెం లాభం అవుతుంది. కానీ ఇది ఎవరు నిర్ణయం తీస్తుండ్రు? నిజమైన లాభం కావాలంటే మొత్తము ఉపాధి హామీ మన గ్రామ పంచాయత్ చేతిలో పెట్టాలి. ఉపాధి హామీని పెంచాలి. ఉపాధి హామీ ఇది 10 మంది ద్వారా, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరు, ఎంపీడీఓ అన్ని కాక డైరెక్ట్గా 15 రోజులలో వచ్చేటట్టు, కంపల్సరీ వచ్చేటట్టు ఈ కొత్త పథకం. ఆ కొత్త పథకం ఏముందంటే, ఒకవేళ ఎందుకన్నా 15 రోజులు దాటిన 16 రోజులు అయిందనుకోండి, అది
నిరుద్యోగ వృత్తి కింద వేరే గవర్నమెంట్ నుంచి వస్తాయి, వేరే నిధులు వస్తాయి. అంటే కంపల్సరీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 15 రోజుల్లో మీకు అందేటట్టు ఇవన్నీ చేయాలి. ఒక పథకాన్ని కొంచెం మార్పు చేస్తారు, సవరణ చేస్తారు. కానీ ఇన్ని మార్పులు తెస్తేందుకు కొత్త పథకమే తెచ్చిండు మోడీ గారు. ఆ కొత్త పథకం ప్రకారంగా ఇప్పుడు శ్రీరాములు గారు ఎంతో మంది చెప్పిండ్రు, పెంచిండ్రు. ఏం పెంచిండ్రు? 100 రోజులు అని 120 రోజులు. కానీ ఇప్పుడే ఫీల్డ్ అసిస్టెంట్ గారు అంటున్నారు, ఇక్కడనే కాదు అంతటా కూడా మనం 100 రోజులు కూడా చక్కగా వాడుకుంటలేము. ఎందుకంటే నేను కూడా ఎవరు వాడుకోరు, పైసలు లేకుండా ఎందుకు? నేను కూలికి పోతే అదే రోజు పైసలు వస్తాయి. నేను ఉపాధి అంతటా నెల తర్వాత వస్తాయా 4 నెలల తర్వాత వస్తాయి, ఎవరికి తెలియదు. ఎందుకు పోరు. అందుకే 100 రోజులు ఇచ్చినా కూడా 30-50 రోజుల కంటే ఎక్కువ పోతలేరు కదా, అంతే కదా. ఎందుకు పైసలు రావు? పైసలు 15 రోజుల అకౌంట్ పడితే తప్పనిసరిగా అందరు పోతారు. పైసలు 300 రూపాయలు కాదు 400 రూపాయలు అయితే తప్పనిసరిగా పోతారు. అయితే దీన్ని పెంచాలి. ఒకటేమో 100 రోజులు 125 రోజులు పెంచిండ్రు. ఇంకోటి మొత్తం ఉపాధి హామీ కొరకు 85,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పెంచిండు మోడీ గారు, 150,000 కోట్లు చేసిండు. దాదాపు డబుల్ అవుతాయి. దీంతో దినాలు పెరుగుడే కాదు, జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆ సిమెంట్ కంకర పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ బిల్డింగ్కి ఇంకో బాత్రూమ్ కావాలంటే మీ సర్పంచ్ గారు, మీ వార్డ్ మెంబర్సు ఎవరిని అడగని అవసరం లేదు. మీకు ఏ పని చేస్తారు సర్పంచ్ గారు ఆ మెటీరియల్ పని. ఇప్పుడు అది లేదు మీ దగ్గర. నేను రోడ్లు కట్టించిన కదా, 200 రోడ్లు వేసిన కదా, సర్పంచ్ వల్ల కాదు, నేను వేసిన. కానీ నాకు తెలుసా మీ ఊరికేం కావాలి, లేకుంటే మీకు తెలుసా? నాకేం తెలుసు? నేను ఎక్కడో కూర్చుంటా, ఈ ఊరి నుంచి ఇది కావాలంటే ఆ రోడ్ ఇచ్చిన. ఆ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఆ రోడ్ ఎక్కడ వేయాలి, అది మా గ్రామస్తులకు తెలుసా, సర్పంచ్లకు తెలుసా, నాకు తెలుసా, లేకుంటే ఎమ్మెల్యేకి తెలుసా? మీకే తెలుసు. గదే అన్నారు పంచాయత్ రాజ్. గాంధీ గారు అన్నారు కదా, అధికారం కింద ఉండాలి. ఇప్పుడు పెంచుతారు, గ్రామస్తులకే అధికారం ఇస్తారు. ఇప్పుడు దీంతో ఉపాధి హామీతోటి ఇప్పుడు ముఖ్యంగా ఇవే చేస్తున్నారు. రోడ్లు వేసేది మేము నిర్ణయం చేస్తున్నాము, మీరు ముఖ్యంగా కెనాళ్ళు తవ్వుతున్నారు, చెర్ల పూడిక తీస్తున్నారు. కానీ రేపు మీరు నిర్ణయం చేసిన అంగన్వాడీ సెంటర్ మంచి లేకుండా రూమ్ కడదామంటే ఆ ఉపాధి హామీతోటి మీరే కట్టొచ్చు, మీరే నిర్ణయం తీసుకుంటారు. అది నిజమైన గాంధీ గారి కలలు. ఆ కలలు, ఆశయాలు ఇప్పుడు మోడీ గారి ద్వారా నెరవేరుతున్నాయి. దీనికి కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేస్తుండ్రు. అరే దేశాన్ని నాశనం చేస్తుండ్రు, కూలి రాదు, ఎంతో గ్రామాలకు నష్టమవుతుంది. కాదు, కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం వ్యతిరేకం చేస్తుండ్రు? ఎందుకు వ్యతిరేకము అంటే 125 రోజులు పెంచొద్దా, దానికి వ్యతిరేకమా? లేకుంటే 85,000 కోట్ల నుంచి 150,000 కోట్లు పెంచొద్దా? ఎందుకు? లేకుంటే అన్ని తీసుకొని గ్రామం చెట్ల దానికి వ్యతిరేకమా? లేకుంటే లంచాలకు వ్యతిరేకమా? చూసినాం కదా, అప్పుడు ఇంతకుముందు లంచాలు ఉండేది. ఆ రాజీవ్ గాంధీ చెప్పిండు, బీహార్లో 6,000 కోట్ల స్కామ్ వెళ్ళింది, ఉత్తరప్రదేశ్లో 10,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో వెళ్ళింది. దానికి వ్యతిరేకమా? దేనికి వ్యతిరేకము? ఇది రాజకీయాలు. ఇది మంచి చేస్తుంటే దానికి వ్యతిరేకం. ఎందుకంటే మంచి పేరు ఎవరికి వస్తుంది? మోడీ గారికి వస్తుంది. దానికి వ్యతిరేకం. మీ గ్రామం పెద్ద గ్రామం, మీది పెద్ద గ్రామం, సంతోషం. మా బీజేపీ వాళ్ళకు ఎంతోమందికి మీరు ఓటేషన్ సంతోషం. కానీ బీజేపీ ఎక్కడ బలంగా ఉన్నది? పట్టణాలలో బలంగా ఉన్నది, మున్సిపాలిటీల బలంగా ఉన్నది, పెద్ద గ్రామాలలో బలంగా ఉన్నది. మా చేవల ఆలూరు గ్రామాలు ఉన్నాయి, 6. అంటే ఆడ
జనాభా చాలా 7,000 మంది ఉంటారు. ఆ జనాభా ఆలూరులో మొత్తం బీజేపీ సర్పంచ్. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లలో కాంగ్రెస్. బీజేపీ సాధారణంగా ఇదే రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాలలో పెద్ద పెద్ద గ్రామాలలో, మున్సిపాలిటీల, పట్టణాలలో బలంగా ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలలో అక్కడ మేము బలంగా లేము రాజకీయంగా. ఇప్పుడు గిట్ట ఈ కొత్త ఉపాధి హామీ, దీని పేరేంది, విబి జీరామ్జీ, ఇది సక్సెస్ అయితే, ఇది మంచిగా అమలైతే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. ఎట్టి పరిస్థితి దీన్ని బదనాం చేయాలి. ఇది గిట్ట సక్సెస్ అయితే, ఇది సక్సెస్ అయితే మనకు మంచిదే కదా, మనకు పెరుగుతుంది, దినాలు పెరుగుతాయి, కూలీలు పెరుగుతాయి. దాంతో మంచి పనులు అయితే మీరే నిర్ణయం చేస్తారు. మీ చేట్లనే అధికారం ఉంటుంది, మీ చేట్లనే పైసలు. ఇది గిట్ట సక్సెస్ అయితే వాళ్ళకి ఇదే భయం అన్నమాట. ఇది గిట్ట మంచిగా అమలైతే, ఇది గిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న ఊర్లో కూడా ఖతమవుతుంది. అందుకే వాళ్లకు సావు బతుకు పోరాటం కాంగ్రెస్ పార్టీకి. దేవుడు ఇంత మంచి పథకాన్ని వ్యతిరేకమే చేయాలి, ఇంత మంచి పథకాన్ని మీద బురదెందుకు చల్లాలి. అందుకే ఇది సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది. చూడండి, ఇది మంచిది. అయితే నీ కూలికి పోతుంది. జాబ్ కార్డు ఉందా బాబు? జాబ్ కార్డు ఉందా? జాబ్ కార్డు ఉందా లేదా? అయితే ఇది జాబ్ కార్డు ఉన్నోళ్ళకు, జాబ్ కార్డు ఉన్నోళ్ళకే. అయితే ఇది గిట్ట అమలు అయితే తప్పనిసరిగా, ఎందుకు వ్యతిరేకం, ఎందుకు? నీ జాబ్ కార్డు ఉన్నాయా? నీకు లేదు, నీకు భూమి ఉన్నది. రైతుల గురించి కాదు, ఉపాధి హామీ గురించి. ఇది జాబ్ కార్డు ఉన్నోళ్లకు ఉండేది. నువ్వు కూర్చో. ఇది జాబ్ కార్డు నీకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు భూస్వామి, నీకు భూమి ఉన్నది, నీకు కాదు. ఇది ఉపాధి హామీ పోతారు వాళ్లకు. అయితే ఇది మంచి పథకము, ఇది గ్రామాన్ని మంచిగా. అయితే దీంట్లో ఒకటి ఉందన్నమాట, ఏంటంటే నేను ఇచ్చే పైసలు ఇస్తాను మోడీ అంటున్నారు, కానీ ఇప్పుడు రాష్ట్రాలు ఇస్తలేవు పైసలు. మీరు కూడా 40% ఇవ్వని అంటున్నారు. నేను 10,000 కోట్లు ఇస్తే తెలంగాణకు, మీరు రాష్ట్రం 4,000 కోట్లు ఇవ్వమంటున్నారు. దానికి లబోలిబో మొత్తుకుంటున్నారు. అరే రాష్ట్రాలకు నష్టమైతే, రాష్ట్రాలకు నష్టమవుతుంది. అరే రాష్ట్రాలకు నష్టమైతే ఎక్కువ బీజేపీకే నష్టమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాష్ట్రాలు 2.5 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, ఇంకో చిన్న బుడ్డ రాష్ట్రం ఉంది, హిమాచల్ ప్రదేశ్ అనే బుడ్డ రాష్ట్రం. బీజేపీకి 20 రాష్ట్రాలు ఉన్నాయి. ఏమైనా నష్టమైతే మాకు నష్టం కావాలి, మీకు కాదు. మీకున్నాయి 2 రాష్ట్రాలు, మాకు 20 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు ఇది కేంద్రం కానీ కాదు, పేద ప్రజలకు, గ్రామానికి ఏది లాభం అవుతుంది అంటే ఈ కొత్త జీరామ్జీ పథకం. పాత పథకం పేరేముండే, ఎంఎన్ఆర్ఈజీ, కానీ ఎవరు తెలియదు. ఎంజీఎన్ఆర్ఈ అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, అది ఇంగ్లీష్లో. దాంట్లో ఆయన పేరు తీసినందుకు ఎట్లుందంటే కథ, హిందీలో సామెత ఉంటుంది, రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా. అంటే రాముని పేరు చెప్పుకోవాలి, పక్కోని జేబు కొట్టేసి వాన్ పైసలు నా జేబులో పెట్టుకోవాలి. పేరేమో మంచి పేరు, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్నారు, కానీ చేసేదేమో గాంధీ గారికి వ్యతిరేకం, పంచాయత్ రాజ్ సిద్ధాంతానికి వ్యతిరేకం. ఇప్పుడు చేసేది ఆ అధికారం మొత్తం తీసుకొని ఊర్లో పెట్టాలి. పేదోళ్ళు, అన్నిట్ల పేదోళ్ళు అంటే ఉపాధికి పోయేటోళ్ళు, వాళ్ళ చేతిలో ఎక్కువ పైసలు పెట్టాలి. వాళ్ళ చేసే శ్రమతోటి దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి లాభం కావాలి. ఇదే జీరామ్జీ పథకం. మళ్ళోసారి మీరు ఆలోచించండి, దుష్ప్రచారానికి గురి పడకండి. పెద్ద మనిషి అన్నది కరెక్టే. అన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి చేసింది, ఉపాధి హామీ కూడా మంచిదే చేసింది. ఆయన పాత కేసీఆర్ తీసుకున్న భూములు కూర్చోవా, నేను కాదు. పెద్ద మనిషి చెప్పింది కరెక్టే, కానీ ఉపాధి హామీ గురించి ఉన్నదాన్ని ఇంకా మంచి చేస్తుంటే ఇబ్బంది పడకండి, అది దుష్ప్రచారం. మీరు అన్నది కాదు. నీకు జాబ్ కార్డే లేదయా, నీకెందుకు ఆ బాధ? నీకు జాబ్ కార్డు లేదు, నీకెందుకు ఆ బాధ? అది కొన్ని రోజులు పోయినావు, మళ్ళా జాబ్ కార్డు తీసుకో,
ఇప్పుడు 400 రూపాయలు అడుగుదాం. జాబ్ కార్డ్ తీసుకో, 165 రూపాయలు, 125 రోజు చేద్దాం. మరోసారి అందరికీ, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, సర్పంచ్కు, అధికారులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. దుష్ప్రచారానికి గురి కావద్దు. భారత్ మాతాకి.